ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, కనీస వేతనం, కనీస వేతనం, మల్టీపర్పస్ విధానాన్ని, మల్టీపర్పస్ విధానాన్ని, పర్పస్ విధానాన్ని, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనం అమలు చేయాలని 51 జీవోను రద్దుపరిచి జీవో నెంబర్ 60 ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒకరోజు సమ్మెగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కార్మికులందరూ ఒకరోజు సమ్మెకు దిగినారు. కావున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏమనగా ఈరోజు నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్న కారణంగా మరి ప్రతి కార్మికుడి కుటుంబం కూడా పూట గడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని, అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దుపరిచి కేటగిరీల వారీగా ఎవరికి ఉద్యోగం వారికి ఉండాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా 51 జీవోను సవరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరణించిన గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, దహన సంస్కారాలకు 10,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి మా యొక్క కార్మికుల వేతనాలు పెంచి కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అర్హులైన కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే, మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే, కనీస వేతనం, కనీస వేతనం, కనీస వేతనం, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే, మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే, కనీస వేతనం, కనీస వేతనం